నమస్తే, నేను అన్నపూర్ణ మామిళ్ళపల్లి విజయవాడ రుచులు అనే శీర్షిక ద్వారా ఈరోజు నేను మీకు ఒక ఐటమ్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది స్నాక్ ఐటము. ముందుగా మనము దీంట్లోకి బంగాళదుంపలు, బఠానీలు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని రెడీ చేసుకోవాలి. బంగాళదుంపలు, క్యారెట్ అయితే ముక్కలు ఉడకబెట్టుకోవాలి. ఉల్లిపాయలు అలా ఉంచి వేయించేసుకొని వేసుకోవచ్చు. దాంట్లోకి అల్లం వెల్లుల్లి ఒక 4 చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బరు, చిన్న ఒక ½ ఇంచ్ అల్లం మొక్క, కొద్దిగా ఒక 1 స్పూన్ పేస్ట్ వచ్చేలాగా మనం కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకోవడమో నూరుకోవడమో ఏదైనా చేయొచ్చు. ఆ తర్వాత నేను చేసే పదార్థాన్ని అది లాక్ చేయడానికి వీలుగా లవంగాలు తీసుకున్నాను. ఈ వంట పేరు అసలు లవంగం లతిక అని అనుకుంటుంటారు. ఇది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం నేను పుస్తకాలకి వంటలు అవి రాస్తూ ఉండేదాన్ని అప్పట్లో, పోటీలకి వాటికి. అలాంటప్పుడు చేసినటువంటిది ఇప్పుడు మళ్ళీ నేను అప్పుడు స్వీట్ లాగా చేశాను, ఇప్పుడు హాట్ చేస్తున్నాను. దీన్ని మీకు పేరు లవంగ లతిక అని అంటాం. ఊరికే పేరు కదా గాని ప్రిపరేషన్ మటుకు ఆల్మోస్ట్ మనకి పొటాటో, క్యారెట్, ఉల్లిపాయలు అన్ని వేసి మనం సమోసా టేస్ట్ లోనే వస్తుంది అనమాట. తినటానికి పేరు కొంచెం నైస్ గా ఉంటుంది అంతే. దానికి ముందుగా మనం దాని సరిపడాగా మైదా పిండి కలిపి కొంచెం సేపు ఒక అరగంట నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ మైదా పిండి కలిపి పెట్టేశాను. కూరలు కూడా అన్ని ముక్కలు తరిగి పెట్టాను, రెడీగానే ఉన్నాయి. ఇంకా ఈ కూర తయారు చేసేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే కళాయిలో కొంచెం నూనె వేసేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని కళాయి కొంచెం వేడెక్కగానే అందులోకి మనం దీనికి తిరగమాత గింజలు అవి ఏం అక్కర్లేదు. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దానికి పెద్ద ముఖ్యమైన విషయం కాదు. ఎందుకంటే కర్రీ మనం పూరి లోపల పెడతాం అనమాట. పూరి బయటకి కర్రీ ఏమి కనిపించదు. ఈ ముక్కలు మీరు బంగాళదుంప ముక్కలు ఉడకబెట్టుకున్నప్పుడే దీంట్లో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోండి. ఈ తిరగమాత అంతా అయిపోయి కూర తయారైన తర్వాత ఒక కొంచెం టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ చాలేదనిపిస్తే ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోండి. అంటే మనం పదార్థం తయారు చేయడానికి ముందరనే మీరు టేస్ట్ చూసుకొని కావాలంటే కొంచెం ఉప్పు కూడా కలుపుకోండి కూరలో. తర్వాత మళ్ళా పూరీలో పెట్టి వేయించడం మొదలెట్టాక అది కలవదనమాట. టేస్ట్ లెస్ గా, కొంచెం సాల్ట్ తగ్గప్పుడే టేస్ట్ లెస్ గా ఉంటుంది. ఈ కలిపినటువంటి ఈ పూరి పిండిలో కూడా మనము పొడి పిండిలో మనం ఉప్పు వేసి శుభ్రంగా నీళ్ళతో గట్టిగా కలిపేసుకుని దీన్ని పైన కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని సర్దించుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఈ బంగాళదుంపలు అవన్నీ కూడా చిన్నగా చితిపేసుకొని మ్యాష్ చేసి ఉంచుకోవాలి. ముందుగా మనము కళాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇవి లైట్ గా కొంచెం వేగితే చాలు. ఆ లైట్ గా వేగాక మనం దాంట్లోకి మనము ఈ వెల్లుల్లి పేస్ట్, ఈ బఠానీలు, క్యారెట్ పేస్ట్ మ్యాష్ చేసినటువంటి ఈ ముద్ద అంతా కలిపి మనం దాంట్లో వేసేసుకొని కూర తయారు చేసుకున్నాం. కూర తయారైపోతే ఇంకా పూరీలో వేసుకొని దాన్ని మధ్యలో పెట్టి మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు, పెనం మీద పెట్టి కావాలంటే షాలో ఫ్రై చేసుకొని, కానీ డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటాయి. కొంచెం నూనె పట్టినప్పటికీ కూడాను రుచిగా ఉంటుంది అన్నమాట. డీప్ ఫ్రై చేస్తే బాగా వేగుతాయి కదా. షాలో ఫ్రై అంటే అది కొంత వేగి కొంత వేగక అన్నట్టుగా తయారవుతుంది. అందుకే నేను వీటిని డీప్ ఫ్రైగానే చేస్తున్నాను. మీరు కూడా చూసి దీన్ని ఇవ్వండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. నేను కొంచెంగా వేసుకుంటే చాలు. చిన్న అల్లం మొక్క ఒక 3-4 ఆ వెల్లుల్లి రేకులు వేసుకుంటే చాలు అన్నమాట. అంతకుమించి మరీ ఎక్కువ. దీంట్లో మళ్ళీ జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇది ఏమీ అక్కర్లేదు. జస్ట్ ఊరికి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇదిగోండి, ఇందులోకి నేను బంగాళదుంపలు, గ్రీన్ పీస్, క్యారెట్ వేసాను. ఇష్టమైన వాళ్ళు కావాలంటే కాలీఫ్లవర్, క్యాబేజీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి అక్కడ అవైలబిలిటీని బట్టి అవి ఉండే కూరని బట్టి చూసుకొని మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ కూర ఒక 5 నిమిషాలు వేసి దీని పక్కన పెట్టేసి మనం పూరీలు బట్టి అది కూర చేసి తయారు చేశాక మనం ఐటమ్ తయారు చేసుకుందాం. అందుకని నేను కూర మొదలెట్టి పెట్టిన తర్వాత మీకు మళ్ళీ తయారయ్యాక చూపిస్తాను. ఇదిగోండి, పిండి తీసుకున్నాను. మైదా పిండి కలిపిన మైదా పిండిలోంచి
సుమారుగా కాస్త నిమ్మకాయ అంత ఉండ తీసుకోవాలి. దాంట్లోంచి ఇలా చిన్న చిన్న నిమ్మ ఉండలు చేసుకొని పెట్టుకొని దాన్ని మనం రౌండ్ చేసుకొని ఇలాగ ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మనం ఇందులోకి ఈ కర్రీ కొంచెం వేసుకుందాము. మరీ ఎక్కువ వేసుకున్నా కూడాను మనకి పూరికి అది సరిపోదు అనమాట. సరిపోక పూరిని దాటి ఇంకా కూర వచ్చేసింది అనుకోండి, అప్పుడు పూరి అంతా అతికేసుకున్నట్టుగా అలాగ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా ఫస్ట్ ఒక రౌండ్ ఇలా మడత వేసుకోండి. దీనికి మళ్ళీ దాన్ని కవర్ చేస్తూ మరి ఇంకొక మడత వేసుకోండి. ఆ తర్వాత మీరు ఇలా అడ్డంగా ఉన్న మిగిలిపోయిన మొక్క ఉంటుంది కదా, దాన్ని ఇటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి అంటే మొత్తం 4 times మీరు మడవాల్సి వస్తుంది అనమాట. మడిచేసిన తర్వాత ఏం చేద్దామంటే అది పూర్తిగా మనం కొంచెం మైదా పిండి తీసుకొని నీళ్ళలో కలుపుకొని మనం దీన్ని కనుక రాసుకున్నట్టయితే మైదా పిండి బాగా అతుక్కొని అది ఊడిపోకుండా ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అందుకని కొంచెంగా మైదా పిండి కూడా రాసుకోవాలి. ఇలా రాసేసుకొని చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట, స్క్వేర్ గా వస్తుంది. ఈ స్క్వేర్ గా వచ్చిన దానికి మనం పైన అది ఊడిపోకుండా మనం ఇక్కడ ఒక లవంగాన్ని దీనికి పెట్టుకుందాం. తినేటప్పుడు ఇష్టమైన వాళ్ళు లవంగంతో తినొచ్చు, లేని వాళ్ళు లవంగాన్ని తీసేయచ్చు. ఇక్కడ చూసారా ఎలా వచ్చిందో. వీటిని ఇలా తయారు చేసుకొని ఈ కూరకి ఎన్ని అవుతాయో అన్ని వేసేసుకొని ఒక 10-12 ఎంత అవుతాయి తయారయ్యాక నేను అన్ని కలిపి ఒకేసారి డీప్ ఫ్రై చేస్తాను. మళ్ళీ తడకి కొంచెం కొంచెం కాకుండా అందుకని మీకు మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ, మీకేం కష్టం అనిపించదు, ఈజీగానే ఉంటుంది. అందుకని మరి ఇంకొక చపాతీ కూడా వస్తున్నాను, ఇది కూడా మీరు చూదురు గానీ మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి స్నాక్ లాగా చేసి పెట్టుకోవడము, లేకపోతే ఇదేంటి ఎక్కడికన్నా బయటకి అది వెళ్ళినప్పుడు కూడా పూరీలు అట్లాంటివి చేసుకుంటే మళ్ళీ అందులోకి కర్రీ ఏం చేసుకోవాలని ఒక పెద్ద ప్రాబ్లం. ఏం లేకుండా పెడితేనేమో ఏం తినాలనేటువంటి ఆలోచన. అంచేత ఇలాంటివి ఏమన్నా మీరు ముందుగా తయారు చేసి పెట్టుకొని తీసుకెళ్ళారనుకోండి, ఇంకా దీంట్లోకి ఇంకా నంచుకోవడానికి ఏం అక్కర్లేదు. మనం డైరెక్ట్ గా లోపల కర్రీ ఉంటుంది కనుక మనం డైరెక్ట్ గా తినేసేసేయచ్చు. అంత కాకపోవడం అనుకుంటే ఇప్పుడు ఎలాగో అందరూ సాస్ తింటున్నారు కదా, కావాలంటే కొంచెం సాస్ వేసుకొని అద్దుకొని తినచ్చు అన్నమాట. సాస్ అద్దుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం చేసినటువంటి వంట ఇది. నేను ఇప్పుడు గుర్తొచ్చింది, చేద్దాం అనిపించింది, మీకు అందరికి చూపించాలనిపించింది. అందుకని ఇవాళ ఈ ఐటమ్ చేసి చూపిస్తున్నాను. ముందే మనం కూర అది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇది మడిచి చూపిస్తాను మీకు మళ్ళీ ఒకసారి. ఇదిగోండి ఇలా అడ్డంగా మడవండి, మళ్ళీ ఇంకొక పొర వచ్చేలాగా మడవండి. తర్వాత దీనికి మనము మైదా పిండి నానబెట్టుకొని కొంచెంగా పిండి కలుపుకోండి చాలు. వాటర్లో కొంచెం పిండి కలుపుకుంటే ఇది వస్తుంది అనమాట. ఇది పెట్టి దీనికి కొంచెం అతికించుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. దీనికి కూడా సిమిలర్ గా సెకండ్ సైడ్ కూడాను ఇలాగే మీరు పూసేసుకొని అతికించేసుకోండి. వేగినా కూడాను లోపలికి కూర ఉన్నది బయటకు రావడం కానీ, లేకపోతే ఈ ఆయిల్ అంతా కూరలోకి వెళ్ళిపోవడం కానీ అలా ఏది జరగదనమాట, చక్కగా ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ ఇంకో లవంగం తీసుకున్నాను, దానికి ఇది గుచ్చాను అనమాట. ఇది ఊడిపోకుండా ఉంటుంది, వేసినప్పుడు కూడా చూడడానికి బాగుంటుంది. కళాయిలో నూనె పోసి అది పెట్టాను స్టవ్ మీద, నూనె బాగా కాగిపోయింది. ఈ లోపల నేను ఇవన్నీ తయారు చేసుకోవడం అదంతా పూర్తి అయిపోయింది. లవంగాలు ఎత్తుకొని తయారు చేశాను. వాటిని కడాకు 4 చొప్పున మరీ ఎక్కువ వేసినా కూడా కొంచెం పచ్చిగా ఉంటాయి, సరిగ్గా వేగవు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగితే లోపల ఉన్న కర్రీ ఇది తినేటప్పుడు మంచి చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అందుకని ముందుగా ఇదిగోండి ఈ 4 పెట్టాను వేయించి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక 4 వేగుతున్నాయి. ఇవి కూడా వేగేసిన తర్వాత మీకు మళ్ళీ మొత్తం కలిపి చూపిస్తాను నేను. ఇదిగోండి లవంగా లతికలు వేయించడం అయిపోయింది. పేరు చూస్తే కొంచెం మీకు గమ్మత్తుగా అనిపిస్తుంది కదా.
అలా ఉంటుందని నేను చాలా ఏళ్ల క్రితమే ఆ పేరు పెట్టాను వీటికి. ఇప్పుడు మళ్ళీ కూడా అదే రిపీట్ చేసి చెప్తున్నాను. ఇదిగోండి, కావాల్సిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు మీరు సాస్ తీసుకొని సాస్తో నంచుకొని తినొచ్చు, బాగుంటాయి. అలా కాకుండా ఉత్తగా తిన్న కర్రీలో మనం ఎలాగో గ్రీన్ చిల్లీ అవి వేస్తాం కనుక కారంగా బాగానే ఉంటాయి. ఇవి తయారు చేశాను. మీరందరూ కూడా దీన్ని ఈజీగానే చేసుకోవచ్చు, పెద్ద కష్టమైంది కాదు. అందరూ చేసుకొని రుచిని ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను.